బీసీ రిజర్వేషన్స్ పై సుప్రీం తీర్పును పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సిన అవసరం ఉందని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి అన్నారు. వచ్చే కేబినెట్ లో దానిపై పూర్తి స్థాయిలో చర్చిస్తామన్నారు. అటు ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధన ఎత్తేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొంగులేటి. ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టులో బీసీ 42% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలు ఇచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది. అది ఈరోజు ఉదయం మధ్యాహ్నం డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడు దాని మీద డిస్కషన్ ఉంటుంది కేబినెట్ లో. అంటే అసలు ఈ ఆర్డర్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు ఏమన్నదో చూడకుండా, పోయినసారి హైకోర్టు ఇచ్చింది కూడా చూడకుండా మనందరం మీడియా మిత్రులు అందరూ తలొక అభిప్రాయం ఉండేది. అలా కాకుండా కోర్టు డిస్మిస్ చేసినా ఇచ్చేటప్పుడు ఏం కామెంట్ చేసిందో ప్రాపర్ గా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ లీగల్ గా కానీ ఇతరత్ర చర్చించి మిగతా సంఘాలతో కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. ఏవైతే గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈరోజు కేబినెట్ లో మా సహచార మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియచేయడం జరుగుతుంది. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. అందుట్లో ఒకటి హుజూర్ నగర్, 2 కొడంగల్, 3వది నిజామాబాద్ లో అత్యంత అధునాతన సౌకర్యాలతో 3 అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. ఈ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏవైతే ఉత్సవాలుంటాయో దానికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కేబినెట్ లో.